హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు బటన్ మష్రూమ్స్ ఫ్రై అన్నమాట. మంచి మసాలా వేసి ఈ మష్రూమ్స్ కర్రీ చేస్తే సూపర్ టేస్టీ ఉంటుందండి. మటన్ టేస్ట్ లాగానే ఉంటుంది. హాయిగా తినచ్చు, స్మూత్గా మంచి హెల్దీ కర్రీ అన్నమాట బటన్ మష్రూమ్స్. ఆ ప్రొసీజర్ చూపిస్తాను మీకు ఇవాళ. ముందుగా బటన్ మష్రూమ్స్ని నీళ్ళల్లో వేసి కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి కాసింత పసుపు ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్ళలో కొంచెం లైట్గా ఉడకబెట్టాలన్నమాట. ఎందుకంటే దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వాటిని కంపల్సరీ ఉప్పు పసుపు నీళ్ళల్లో కాస్త ఉడకబెట్టి తీసుకొని శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా చేసిన తర్వాత భలే చాలా బాగుంటాయి. మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే వాటికి కూడా బ్యాక్టీరియా ప్రాబ్లం ఉంటుంది. కానీ కంపల్సరీ కడగాలన్నమాట వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి. తర్వాత మన పోపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని పోపు గింజలు వేసి కాస్త వేపుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించుకున్న తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న పెద్ద అయితే కట్ చేయాలి, చిన్న అయితే కట్ చేయడం అవసరం లేదు. మంచిగా బాగుంటాయి గుండుగా. చూడండి, మన మష్రూమ్స్ను వేసి కాస్త వేపుకోవాలన్నమాట. వాటిని మెత్తగా అయ్యేటట్టు ఇష్టం వచ్చినట్టు కలపొద్దండి, నిదానంగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా వేగిన తర్వాత భలే బాగా ఉంటాయి. వీటికి మనం మటన్కి వేసుకుంటాం కదా మసాలా, ధనియాల పొడి గరం మసాలా మిక్స్ చేసిన ధనియాల పొడి ఉంటుంది కదా ఇంట్లో చేసుకుంటుంది, అది వేయాలన్నమాట. ఆ ఇంటి మసాలాతో చాలా బాగుంటుంది. మటన్ టేస్టే ఉంటుంది కర్రీ కూడా. ఈ మష్రూమ్స్తో కూడా చాలా రకాలు వండుకోవచ్చండి. ఒక్కొక్క ప్రొసీజర్ చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మాత్రం ఫ్రై అన్నమాట. ఇందులో ఇంకా ఏం మిక్స్ చేయలేదు. టమాటాలు అవి అదొక రెసిపీ అవుద్ది, ఇదొక రెసిపీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని చూడండి. పప్పుచారుకి పాలకూర పప్పు అన్ని ఆకుకూర పప్పులకి పచ్చళ్ళకి పక్కకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. చపాతీ పూరికి ఇంకా సూపర్ అన్నమాట. ఒకసారి బటన్ మష్రూమ్స్తో ఇట్లా మంచి ఫ్రై కర్రీ చేసి చూడండి, ఓకేనా? చూడండి, గరం మసాలా ధనియాల పొడి అవన్నీ మిక్స్ వేసాను. వేసి కాస్త కలుపుకోవాలన్నమాట. 1 నిమిషం 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో కరివేపాకు కాస్త ఎక్కువ వేయాలి. మంచి టేస్ట్ మంచి వాసన ఉంటుందండి. కరివేపాకు వేస్తే గుమా కరివేపాకు వాసన వస్తుంది అన్నమాట. చూడండి, మన మష్రూమ్ ఫ్రై రెడీ. చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది కదా కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనకు హెల్తీకి చాలా మంచిది. వారానికి ఒక 2-3 సార్లు తినాలండి, ఎక్కువ తినకూడదు. ఎక్కువ కూడా తినకూడదు అనమాట ఈ మష్రూమ్స్ కర్రీ. వారానికి ఒక 2-3 టైమ్సే తినాలి, ఓకేనా? మంచి హెల్తీ ఫుడ్ అనమాట మనకి అందరికీ, మనకి డయాబెటీస్ వాళ్ళకి అందరికీ, ఓకేనా? సూపర్ మష్రూమ్ ఫ్రై రెండు ఎలాగైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? బటన్ మష్రూమ్ కర్రీ సూపర్ టేస్టీ ఎమ్మి ఫ్రై. చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తినండి, చాలా రుచికరమైనది. ఆహా అనుకుంటూ తింటారనమాట. అవి ముక్కలు తింటూ ఉంటే సూపర్. థ్యాంక్ యూ.